ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ మలినాల కారణంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది. సముద్రాలు, నదులు, నేలలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. కానీ ఇటీవల శాస్త్రవేత్తలు అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఒక అద్భుతమైన శిలీంధ్రాన్ని కనుగొన్నారు. ఈ శిలీంధ్రం ప్రకృతిలో ఉండే సాధారణ శిలీంధ్రం లాగా కాకుండా ప్లాస్టిక్ ను తిని దాన్ని ఆర్గానిక్ కాంపౌండ్లుగా మార్చగల శక్తి కలిగినది. ఇది ప్లాస్టిక్ ను తినగలిగే స్వభావాన్ని కలిగినదని ఎల్యూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తేల్చారు. ముఖ్యంగా ఇది పోలియోరేథన్ అనే ప్లాస్టిక్ ను కూడా తినగలదు. పోలియోరేథన్ అనేది సాధారణంగా రబ్బరు, ఫోమ్, షూల్స్ టౌల్స్, ప్లాస్టిక్ కవర్లు వంటి వాటిలో విస్తృతంగా ఉపయోగిస్తారు. కానీ ఇది సులభంగా కరగదు. దేనికి మానవ సృష్టి కుదరకపోవడం వల్ల పర్యావరణానికి అతిపెద్ద భారం అవుతోంది. ఈ శిలీంధ్రం ఎలా పనిచేస్తుందంటే, ఈ శిలీంధ్రం ప్లాస్టిక్ పై పెరుగుతుంది. తన ఎంజైమ్లను విడుదల చేస్తుంది. ప్లాస్టిక్ బాండ్లను బ్రేక్ చేసి వాటిని సేంద్రియ సమ్మేళనాలుగా మార్చుతుంది. ఈ ప్రక్రియలో ప్లాస్టిక్ పూర్తిగా కరిగిపోతుంది. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రపంచంలో ఏటా 30 కోట్ల టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు పుడుతున్నాయి. వాటిలో చాలా భాగం సముద్రాల్లోకి వెళ్తుంది. సముద్ర జీవజాలానికి, మనిషి ఆరోగ్యానికి ఇది చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఈ శిలీంధ్రం సహజ సిద్ధమైన పరిష్కారం అందించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో దీని వలన ఉపయోగం ఏమిటంటే, ప్లాస్టిక్ వ్యర్థాలను శిలీంధ్రం ద్వారా రీసైకిల్ చేయవచ్చు. ప్లాస్టిక్ డంపింగ్ యార్డ్లో ఈ శిలీంధ్రాన్ని వాడి వ్యర్థాలను సేంద్రియ సమ్మేళనాలుగా మార్చి ఉపయోగకరమైన ఎరువులు లేదా ఎనర్జీ సోర్స్ గా మార్చవచ్చు. పర్యావరణానికి ఎంత ఉపయోగకరం అంటే, ప్లాస్టిక్ కరిగించడానికి రసాయనాలు వాడకూడదు, విద్యుత్ ఎక్కువ ఖర్చు చేయకూడదు. సహజ శిలీంధ్రం సహాయంతో ప్లాస్టిక్ ను ఎకో ఫ్రెండ్లీగా నిర్వీర్యం చేయవచ్చు.